Focus on goals, not on holes. నమస్తే మామ, నేను తెలుసు కదా మీ యూఎస్ఏ వెంకిని అమెరికా షిప్ లో జాబ్ చేస్తుంటాను. లక్కీ వర్సెస్ ఎలా స్టార్ట్ అయింది మరి మీరు లవ్ స్టోరీ? అంటే ఎందుకో మాట్లాడంగా నాకైతే మస్తు నచ్చింది. ఎందుకంటే అందంగా ఉంటాయి కదా. అందుకని ఆంటీలను లవ్ చేయడం స్టార్ట్ చేసావా? అవును, అంటే స్పెషల్లీ ఆంటీలను లవ్ చేద్దాం అనేది నా ఇంటెన్షన్ కాదు. ఈ ఆంటీ నన్ను బాగా చూసుకుంటుండే, అంటే వాళ్ళ ఇంటికి పోయిన ఆంటీని మీరు చూసుకురంట కదా. ఎక్కువగా అబ్బాయిలు ఆంటీ లవర్ అని ఆంటీలు ఎమ్మటే ఎందుకు పడతారు? ఆంటీలో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంచెము. సో మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను లైవ్ లో అడగబోతున్నాను. అంటే ఆర్టిస్టు ఓకే ఫైన్, ఎంత ఆర్టిస్ట్ అయినా కానీ కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. నేను దానికోసం వచ్చాను హైదరాబాద్కి, నేను దానికోసమే బతుకుతున్నాను. అదే నాకు ఫుడ్ పెట్టింది కాబట్టి నేను దాని విషయంలో నేను తగ్గను. మా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళింది అందుకేనా అంటే వాళ్ళకి షూటింగ్ అని తెలియదు. మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే యూఎస్ఏ వెంకీ అండ్ లక్కీ ఆంటీ అని. సో వీళ్ళ షార్ట్ వీడియోస్, వీళ్ళ యూట్యూబ్లో వీడియోస్ కానీ బాగా వైరల్ అవుతున్నాయి. ఆంటీ అనే కాన్సెప్ట్, ఆంటీ అనే సబ్జెక్టు. సో వీళ్ళిద్దరు నిజంగానే లవర్సా, నిజంగానే కపుల్సా అని చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా వైరల్ అవుతున్నాయి, చాలా ట్రోల్ అవుతున్నాయి. సో మన ముందు ఉన్నారు యూఎస్ఏ వెంకీ అండ్ లక్కీ ఆంటీ గారు. సో ఆర్ యు రెడీ? రెడీ, లెట్స్ గో. అంటే రెడీ ఉన్నారు, నేను అడగడమే ఇంకా అడగడం ఒకటే లేటు. ఓకే, ఎలా స్టార్ట్ అయింది మరి మీరు లవ్ స్టోరీ? చెప్పు. లవ్ స్టోరీనా? నేను యూఎస్ఏ వెంకి, నేను అమెరికాలో జాబ్ చేస్తుంటాను క్రూజ్ షిప్ లో. ఓకే. సో నాకు ఈమె ఇంత ముందుగానే పరిచయం. ఎట్లా అంటే ఒక ఆర్టిస్ట్ అనమాట ఈమె. ఒకరోజు అనంతపూర్కి వచ్చింది షూట్స్ ఏదో సంథింగ్ ఇట్లా వర్క్ మీద. అప్పుడు ఈమెకి అకామిడేషన్ లేకపోండే. సో ఇట్లా బయట వీళ్ళు రోడ్లలో తిరుగుతుంటే ఇట్లా నన్ను పిలిచి, ఓకే సరే సరే వింటున్నా, ఈమె ఇట్లా రోడ్లలో పిక్చర్లు అలా తిరుగుతున్నారు వీళ్ళు. నేనుండి ఒక నలుగురు ఉన్నారు ఈమెతో పాటు. అంటే ఏంది ఇట్లా తిరుగుతున్నారు మీరు, ఏమైంది, ఏ ఊరు ఇట్లా అన్న. నాది వచ్చేసి వైజాగ్ అమ్మా అన్నారు. ఏమైంది చెప్పండి ఇక ఇట్లా అంటే, మాకు రూమ్ దొరుకుతలేదు, ఇక్కడ ఆర్టిస్ట్గా వచ్చినాం, షూట్స్ పిలిచినారని, ఇప్పుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అని చెప్పినారు. సో అప్పుడు నేనుండి మా ఇంటి పక్కన రూమ్ ఉంది, కావాలంటే మిమ్మల్ని తీసుకెళ్తా, మీకేమి అభ్యంతరం లేకుంటే అని చెప్పాను నేను. అప్పుడు ఉండి సరే నాకు హెల్ప్ చేయే విధంగా అని వీళ్ళు అన్నారు, ఒక 4 ఆర్టిస్ట్ నాకు. సో అప్పుడు ఈ ఆంటీని మా ఇంటి దగ్గరికి పిలుచుకొచ్చినాను. పిలుచుకొచ్చిన తర్వాత రూమ్ ఇప్పించినాను. రూమ్ ఇప్పించిన తర్వాత ఫుడ్ పెట్టాలి కదా, ఫుడ్ ఎట్లా వస్తుంది? సో ఇంటికాడే మా అమ్మతో ఫుడ్ చేయించి ఈ ఆంటీ వాళ్ళకి మొత్తం క్యారీ తీసుకుపోతాండి నేను. సో అప్పుడు స్టార్ట్ అయింది మా కన్సర్వేషన్ కానీ మా రిలేషన్ కానీ అప్పుడే స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ అనంతపూర్లో మా ఇంటి పక్కన వీళ్ళు 1 నెల పైగానే ఉన్నారు. ఆ నెల మొత్తం వీళ్ళని నేనే టేక్ కేర్ చేసిన. బయటికి పిలిచబోవాలన్నా కానీ, ఆ ఫుడ్ తెచ్చి ఇవ్వాలన్నా కానీ మొత్తం బాగా కేరింగ్ చేసినాను. ప్లస్ అంటే ఎందుకో మాట్లాడంగా నాకైతే మస్తు నచ్చింది. ఎందుకంటే అందంగా ఉంటాయి కదా. సో నాకైతే నిజంగా గుద్దాలని నచ్చింది ఆంటీ మాత్రం. సో మెల్లమెల్లగా ట్రై చేశాను, చెప్దామా వద్దా, ఈ ఆంటీకి ప్రపోజ్ చేద్దామా వద్దా, అరే నీ అమ్మాయి ఏమని అనుకుంటారేమో రా నాయన, ఈ ఆంటీకి ప్రపోజ్ చేస్తే మా ఇంట్లో ఏమన్నా అనుకుంటారేమో, అవన్నీ పక్కన పెట్టిన లాస్ట్కి ఇంకా నేను నీ అమ్మాయి ఎవడైతే ఏమన్నా అనుకోని నాకు సంబంధం లే, ఒక్కసారి నేను లవ్ చేసిన అంటే చెప్పాల్సిందే. నేనంతే లైఫ్లో ఏది చేసినా కానీ నాకు ఇక్కడ ఏమనిపిస్తే అది ఆన్ ద స్పాట్ చేసేస్తాను. రెండోది ఆలోచించాను, అర్థమైందా? ఇంకా ఆంటీకి వెళ్ళి డైరెక్ట్గా మెల్లగా ప్రపోజ్ చేసిన. ఆంటీ ముసుగులో గుద్దలాట వద్దు, నాకు డైరెక్ట్ మీరంటే నాకు ఇష్టము, నేనంటే ఇష్టమా లేదా అనేది మీరు చెప్పండి అని చెప్పిన. సో ఈ ఆంటీ ఏంద్ర అట్లా మాట్లాడుతున్నావు, కొంచెం నాకు సీరియస్ అని చెప్పెత్తింది తెలుసా. స్టార్టింగ్లో నన్ను చెప్పెత్తింది, ఏం మాట్లాడుతున్నావు, కొంచెమన్నా సిగ్గుందా లేదా నీకు, నీ వయసు ఎంత నా వయసు ఎంత. అంతే కదా, చిన్నవాడు నాకంటే లేనిపోని అన్ని మైండ్ లో పెట్టేసుకుంటే అది లవ్, అది అఫెక్షన్ అనేసుకుంటే తప్పు కదా. చిన్నవాడు లైఫ్ పాడు చేసుకుంటాడు అని చెప్పి నేను వద్దన్నా కానీ వినడు. మీరంటే ఇష్టం, అందుకోసమే మీకు ఇష్టమైనవన్నీ వంటలన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను మా అమ్మతో. మీకు ఈ వంట బాగుందా, ఆ వంట బాగుందా, మీకు ఏ వంట ఇష్టం అని అడిగి మరీ చేపించాను నేను. అందుకే మీ చుట్టూ తిరిగాను, మీకు అకామిడేషన్ ఇచ్చాను, మీకు అన్ని చేశాను నేను. అంటే ఇష్టపడే ఇవన్నీ చేశాను అని తను ఇష్టపడ్డారు. సో చిన్నవాడు, తను ఇష్టపడినంత మాత్రం మనం ఇష్టపడాలని రూల్ లేదు కదా. తెలియదు కాబట్టి వద్దురా నాయన, నీకు మంచి అమ్మాయి వచ్చింది, నువ్వు మంచి హీరో లెక్క ఉన్నావు, హెయిర్ స్టైల్ బాగుంది, భలే సన్నగా బాగున్నావు, అందంగా తెల్లగా ఉన్నావు, మంచి అమ్మాయి వస్తుంది అని చెప్తే
నాకు అమ్మాయిలు దాంటీలో ఇష్టం అంటాడు. అంటే మీకన్నా ముందు ఎవరితో నన్ను ఉన్నారా? అడిగాను, ఆ, నాకు ఆంటీలు అంటే ఇష్టం అంతే అన్నాడు. లేదు లేదు నువ్వు నిజం చెప్పు, ఆంటీలు అంటున్నావు కదా, ఆంటీ ఇష్టం అనలేదు ఆంటీలు అన్నావు కదా అంటే, అవును నాకు ఇది వరకు చాలా మంది ఉన్నారు అన్నాడు. నిజమా? నిజమే. నేను ఎంతో మంది అమ్మాయిని లవ్ చేసినాను. లవ్ చేసిన తర్వాత ప్రపోజ్ కూడా చేసినాను. ప్రపోజ్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు బాగా. యాక్సెప్ట్ చేసిన తర్వాత చాటింగ్ 3 నెలలు బాగా చేస్తారు, 4వ నెలలో ఇంట్రెస్ట్ పోతుంది. ఇట్లా ఒక అమ్మాయి కాదు, ఒక 10 మంది అమ్మాయిల పైగానే. మీకు పోతుందా ఇంట్రెస్ట్ వాళ్ళకి పోతుందా? వాళ్ళకి పోతుంది, ఫస్ట్ వాళ్ళకే పోతుంది, అందుకే నాకే పోతుంది. నేను ఎంత మంచిగా వాళ్ళని టేక్ కేర్ చేస్తాను తెలుసా. అమ్మాయిని పిలుచుకొని బయటికి వెళ్తాను, మంచిగా షాపింగ్ చేపిస్తాను, ఖర్చు పెడతాను. 4 months మాత్రమే, ఎంత ఉన్నా కానీ అమ్మాయిలు అనేది అవసరం ఉన్నంత వరకు మాత్రమే. 4 నెలల్లో మొత్తం ఇంట్రెస్ట్ పోతుంది వాళ్ళకి. ఉమ్. అప్పుడు అట్లా ఏం అనకూడదు. ఎందుకంటే ఈయనలో ఇప్పుడు ఒక రస్క్ రాజా ఉన్నాడు అనుకోండి, 4 months 3 months పక్కన పెడితే రస్క్ రాజా పని ఎలా ఉంటదంటే ఇక్కడ రస్క్ పని అయిపోగానే అటు వెళ్తుంది కన్ను. అప్పుడు అవతల వాళ్ళు డ్రాప్ అయిపోతారు ఆటోమేటిక్ గా. మంది అన్నప్పుడు మంది, ఇది రస్క్ రాజు మరి. అస్సలు లేదు. నన్ను అమ్మాయిలు మొత్తం మోసం చేసినారు. ఎట్లా అంటే జస్ట్ 4 నెలలు మాత్రం ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టించుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు. ఇంకా లాస్ట్కి వచ్చేకల్లా నేను సావాలా ఇంకా. నీ అమ్మాయి ఏంద్ర, ఒక్క అమ్మాయి అయితే ఏం కాదు, ప్రతి అమ్మాయి ఇదేనా. అసలు నాకు టార్చ్ నవ్విస్తుంటే తెలుసా. నేను